మిడిల్ ఈస్ట్లో డే బై డే వరస్ట్ సిచ్యువేషన్ అవుతుంది. ఎందుకంటే వార్ అనేది ఎక్సలేట్ అవుతుంది. వార్ ఎక్సలేట్ అవుతుంటే ఇంకో పక్కన మన క్రూడ్ ఆయిల్ అనేది చాలా రేటు గిట్ట పెరుగుతుంది. ఆల్రెడీ 120 బ్యారెల్స్ దాకా క్రూడ్ ఆయిల్ ప్రైస్ వెళ్ళింది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ వెళ్తే వరల్డ్ కంట్రీస్ మొత్తం ప్యానిక్లోనే బికాజ్ ఆఫ్ గ్లోబల్ రిసెషన్ రాబోతుంది. ఇన్ఫ్లేషన్, ప్రైజెస్ హై అవుతాయి, అన్ఎంప్లాయ్మెంట్, జాబ్ మార్కెట్ క్రాష్ అవుతుంది. దీనివల్ల ప్రపంచ దేశాలన్నీ మిడిల్ ఈస్ట్లో పీస్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. బట్ అది మనకి రాబోయే రోజుల్లో చూద్దాం మనం ఏమవుద్దాం. ఇవన్నీ తెలవాలంటే నాతో రండి. మనం అనుకున్నట్టు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ వార్ ఈ ముగ్గురు మధ్యనే జరుగుతుందని మనం అనుకుంటున్నాం. ప్రపంచ దేశాలకి ఇదంతా మెల్ల పాకుతున్నదని అది ఎవ్వరికి అర్థం అవ్వదు. నేను రాబోతుంది ఇంకా చెప్తాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూస్తే మనకి ఈరోజు చూస్తే రష్యా, ఉక్రెయిన్ ఎప్పటి నుంచో యుద్ధం చేసుకుంటున్నారు. గత 4 years నుంచి. అందరు ఏమనుకున్నారు 1 month 2 months అయిపోతుంది అనుకుంటున్నారు. బట్ వార్స్ అనేవి ఎప్పుడైనా ఇయర్స్ పడతాయి. ఎప్పుడైనా వరల్డ్ వార్ 1 కానీ 2 కానీ మనం చదువుకున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఎప్పుడో ఒక వార్ స్టార్ట్ అయ్యి ఎక్కడో చిన్న కంట్రీ స్టార్ట్ అయ్యి అది మెల్లగా మిగతా కంట్రీస్కి తాకి ఒక వైడ్ రేంజ్గా కవరేజ్గా పెరిగి చూస్తే అది వరల్డ్ వార్కి దారితీస్తుంది. ఆ వార్ గిట్ట మినిమం 10 to 20 years జరుగుతుంది. కొన్ని అయితే మ్యాక్సిమం కొన్ని కంట్రీస్ బిట్వీన్లో అయితే కాన్ఫ్లిక్ట్ అని అట్లనే పెట్టుకుని అంత సరెండర్స్ అయిపోయినా సరే అది మనసులో పెట్టుకొని మళ్ళీ వాళ్ళు రివెంజ్ కోసమే చూస్తున్నారు. బికాజ్ ఆఫ్ అది ఎప్పటి నుంచి వస్తున్న హిస్టరీ అలాంటిది కాబట్టి. బట్ ఇప్పుడు చూస్తే మిడిల్ ఈస్ట్లో ఓన్లీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళు ఫైట్ చేసుకుంటారు అంటే మొత్తం వరల్డ్ మొత్తం ఇంబ్యాలెన్స్ అవుతుంది. బికాజ్ ఆఫ్ ఇరాన్ అనేది ఆయిల్ బేస్ చాలా ఉంది వాళ్ళ దగ్గర. మొత్తం మిడిల్ ఈస్ట్ వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ నిల్వలు చాలా ఉంటాయి. ఆ క్రూడ్ ఆయిల్తోనే మ్యాక్సిమం క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే యుఎస్ కంపెనీస్ లేదంటే యూరోపియన్ కంపెనీస్ ఉంటాయి, బ్రిటిష్ కంపెనీస్ ఉంటాయి. అంతకుముందు వాళ్ళని మెయిన్గా యుఎస్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎందుకు చూపెడుతుంది అంటే మిడిల్ ఈస్ట్ మీద ఆయిల్ కోసం. ఆయిల్ మీన్స్ పెట్రోల్. డాలర్ ఇలానే పెట్రోల్ అమ్మాలి. డాలర్ అనేది ఒక యూనివర్సల్ గ్లోబల్ కరెన్సీగా రూపుదిద్దుకున్నది. అది ఎప్పుడంటే ఓన్లీ ఆయిల్ అనేది ఎప్పుడైతే డిస్కవర్ అయ్యిందో మిడిల్ ఈస్ట్లో అప్పటి నుంచి యూఎస్ వాళ్ళ మీద కొంచెం అగ్రిమెంట్ రాపించుకుంది. అప్పుడు సౌదీలోని ఏది మీద క్రూడ్ ఆయిల్ అమ్మినా డాలర్లోనే అమ్మాలండి. దానివల్ల రాత్రి డాలర్ గ్లోబల్ కరెన్సీ అయిపోయింది. యాక్చువల్ రియల్ మనీ అనేది మనకి ఏంటంటే గోల్డ్. ఇంకా ఏ మనీ, పేపర్ మనీ, ఏ కంట్రీస్లో ఇవన్నీ ఫ్లక్చువేట్స్ అవుతాయి కానీ గోల్డ్ ఈజ్ యాక్చువల్ రియల్ మనీ. గోల్డ్ని రీప్లేస్ చేసే దమ్ము అంటే డాలర్కి మాత్రమే ఉంది వరల్డ్ మొత్తంలో. అందుకే యూఎస్ ఎందుకు ఇంత ఏమంటారు యుద్ధం కానీ లేకపోతే ఇంత ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు వార్స్ల మీద అంటే యూఎస్ తన గ్రిప్ని పట్టుకోవడానికి. డాలర్ ఉంటేనే యూఎస్ ఉంటేనే డాలర్. ఆయిల్ ఎక్కడున్నా యూఎస్ ఉంటుంది. డాలర్ ఎవరినైనా డాలర్ని రీప్లేస్ చేద్దామంటే వాళ్ళ పని పైకి. ఒకప్పుడు సద్దాం హుస్సేన్, మొహమ్మద్ గడాఫీ వీళ్ళందరూ డాలర్స్ రీప్లేస్ చేద్దామని ఇంకా కొంతమంది అనుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరూ రిజిమ్ చేంజ్ అని దాని లోపల ఎప్పటి లేని డెమోక్రసీ వస్తుంది, ఎక్కడైనా హ్యూమన్స్ రైట్స్ వస్తాయి. అంత ప్రొపగండా చేసి అతను డిక్టేటర్, నరరూప అంతకుడు ఇవన్నీ ప్రొపగండాలు ఫెలాయించి మొత్తం వరల్డ్కి మన బూచిగా చూపెట్టి యూఎస్ వాళ్ళ మీద మిలిటరీ ఇన్వేషన్ చేసి రిజిమ్ చేంజ్ చేస్తుంది. వాళ్ళ పపేట్లను కూర్చోబెడుతుంది. వాళ్ళ పపేట్లను కూర్చోబెడితే ఇండైరెక్ట్గా స్టేట్ మొత్తం యూఎస్ చేతిలో ఉంటుంది. ఆయిల్ వాళ్ళు ఎంత కావాలంటే అంత ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత బిజినెస్ చేసుకోవచ్చు. వరల్డ్ కంట్రీస్ మొత్తం ప్యానిక్తో, టెన్షన్తో ఉన్నారు. బికాజ్ ఆఫ్ మనకి వార్ అనేది ఎప్పుడైనా ఏం మిగిలిస్తుందంటే నష్టాలనే మిగిలిస్తుంది. అది కొన్ని కంట్రీలను అయితే మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది. కొన్ని కంట్రీలకు గిట ఎకనామికల్గా చాలా బ్యాక్ అండ్ చేస్తుంది. మళ్ళీ అది రికవరీ కావాలంటే కొన్ని ఇయర్స్ పడతాయి, కొన్ని డెకేడ్స్ గిట సరిపోవు. వార్ ఎప్పటికైనా కొంతమందికి అది బిజినెస్ కావచ్చు బికాజ్ ఆఫ్ కంపెనీస్ కానీ కొందరు పొలిటీషియన్స్ వాళ్ళ స్వార్థపూర్వంగా చేసుకుంటారు కాబట్టి ఈ డెఫినెట్లీ సమ్ పీపుల్స్ ఆఫ్ బిజినెస్. వార్ అనేది ఒక బిజినెస్ గిట్ట ఉంటుంది. బట్ అక్కడ సామాన్య ప్రజలు ఎప్పుడైనా నష్టపోయేది, సామాన్య మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎప్పుడైనా దాని బడల్ని మోసేది, కట్టేది గిట్ట
మీరు వార్ అనుకుంటున్నారు అంటే డైరెక్ట్ వార్ అయిపోయింది, ఇక్కడ దేశం మొత్తం కొలాప్స్ అయిపోయింది అనుకోకండి. అలా వార్ అయిపోయిన తర్వాత దేశాన్ని మళ్ళా రన్ ఏదో ఒక ప్రభుత్వం వస్తుంది, దాని తర్వాత దాన్ని రీడ్ చేసిన తర్వాత దాని వార్ క్రిమినల్స్ని లేకపోతే వార్ డెప్ట్ని అప్పుని మొత్తం ఆ కంట్రీ మీద వేస్తారు. ఎగ్జాంపుల్ మీరు World War II చూస్తే జర్మనీ మీద కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డెప్ట్ని వేశారు. అది తీర్చడానికి జర్మనీ ఇప్పుడు గిట పే చేస్తుంది బ్రిటన్కి, అక్కడ ఉన్న కంట్రీస్ మీద, బికాజ్ ఆఫ్ వాళ్ళకి జర్మనీ వాళ్ళ లాస్ అయిందని. అదంతా ఎవరు కడుతున్నారు అంటే సామాన్య ప్రజలు. బికాజ్ ఆఫ్ అంతే వాళ్ళు వస్తారు, వాళ్ళ నేచురల్ రిసోర్స్ మీద ఆధిపత్యం చెలాయిస్తారు మొత్తం. వార్ అనేది ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే మనం అనుకోవద్దు అక్కడనే వార్ అవుతుంది మనకి ఎందుకు అని మనం అనుకుంటాం. బట్ మిడిల్ ఈస్ట్ ఇన్స్టేబుల్ అయితే మొత్తం ప్రపంచ దేశాలు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి అంటే మెయిన్ థింగ్ ఈజ్ ఆయిల్ ప్రైజెస్. ఆయిల్ ప్రైజెస్ కానీ ఇప్పటికే చూస్తే 120 దగ్గరికి వచ్చింది క్రూడ్ ఆయిల్ బెఫన్ బ్యారెల్. ఈ మార్చిలోది ఒక 50 to 60% ఒక మార్చి నెలలోనే అంత పెరిగింది క్రూడ్ ఆయిల్. ఇప్పుడు అన్ని కంట్రీస్ అనేవి ఎమర్జెన్సీ మీటింగ్స్ పెట్టుకుంటున్నాయి బికాజ్ ఆఫ్ వాళ్ళకి క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ రాదు. దానికి ఎందుకు రీజన్ అంటే మన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇరాన్ ఆగాయిచి కూర్చుంది, మేము ఏ షిప్స్ని పంపించమని. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ షిప్ని అక్కడ దాటాలనుకున్న ఇరాన్ మిసైల్స్ వచ్చి ఆ షిప్ని బ్లాష్ చేస్తున్నాయి. ఎక్సెప్ట్ సమ్ కంట్రీస్ లైక్ ఇండియా, తనకు నచ్చిన ఏమంటారు కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఇరాన్కి, పాకిస్తాన్ అలా సంథింగ్, చైనా గిట వాళ్ళు నిన్ననే రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండియా చైనాకి మాత్రం మేము అలాట్మెంట్ ఇస్తాం కొన్ని కంట్రీస్ కానీ. మనకైతే మన డిప్లొమాట్స్ కొంచెం నెగోషియబుల్ చేసి అదొక థ్యాంక్ యూ అనుకోవాలి మన ఇండియన్ గవర్నమెంట్తో, తప్పిస్తున్నారు. ఇఫ్ అదే హార్మోజ్లా ఒక యూఎస్ఏ షిప్ కానీ ఏమైనా మిగతా కంట్రీస్ వెళ్ళాయనుకో డైరెక్ట్ మిసైల్ పెట్టి లేపేస్తారు ట్యాంకర్స్. చూసాం మొన్న గిట్ట మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని ట్యాంకర్స్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్బర్స్ నుంచి ఇరాన్తో పర్మిషన్ తీసుకొని పంపించింది. ఆబ్వియస్లీ ఈ వార్ అనేది ఇంకా ఎక్సలైట్ అవ్వబోతుంది. వాళ్ళ రేట్లు పెరిగినాయి అంటే అన్ని రేట్లు పెరుగుతాయి, మనం తినే తిండి రేట్లు కూడా పెరుగుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు బటర్ఫ్లై ఎఫెక్ట్ అనుకోండి. అక్కడెక్కడో వార్ జరుగుతుంది, బట్ ఆ ఎఫెక్ట్ మన గిట్ట ఉంది, మన జాబ్లో ఉంటుంది, మన లైఫ్లో ఉంటాయి, మన ఎన్విరాన్మెంట్ మొత్తంలో ఆ ఎఫెక్షన్ మాత్రం 100% ఉంటుంది. దీని కూడా తెలియదు, వాళ్ళకి అవగాహన గిట్ట ఉండదు, బట్ వాళ్ళకి గిట్ట ఎఫెక్ట్ అనేది తాకుతుంది. లైక్ కరోనా వైరస్ లాగా అనుకోవాలి మనం, అక్కడ ఎక్కడో స్టార్ట్ అయింది, ప్రపంచ దేశాన్ని బాగినట్టు ఇది గిట్ట అంతే. దట్స్ వై బీ రెడీ ఫర్ వరెస్ట్. రాబోయే రోజులు చాలా వరెస్ట్గా తయారైపోతున్నాయి. వరల్డ్ మొత్తం కనెక్టబుల్గా కోఆర్డినేషన్స్ అయితే ఎక్కడ చూసినా వార్స్ ఉన్నాయి. ఈ వార్స్ అనేవి ఇట్లనే కంటిన్యూషన్ అయ్యాయనుకో మళ్ళీ ఒక ప్రపంచ యుద్ధం రావచ్చు. సో మనం ఈ కోఆర్డినేషన్స్ చూస్తుంటే ఎప్పుడైనా అక్కడ ముందు రష్యా యుక్రెయిన్ వార్ అవుతుంది, ఇక్కడ యూఎస్ అనేది ఆల్రెడీ డెప్త్లో ఉంది, 40 trillion డెప్త్ ఉంది యూఎస్ మీద, అప్పులు ఉన్నాయి. ఆ డెప్త్ని రీపే చేయాలంటే యూఎస్కి ఆ బాండ్స్ని ఇష్యూ చేసే వరకే ఇట్స్ వెరీ చాలా ఇంపాసిబుల్ యాక్చువల్. అది ఆ డెప్ట్ ఒక దిక్కు రిజల్ట్ ఉంటుంది, ఫండింగ్ కూడా ఒక రిజల్ట్. జీడిపి అలాగే 36 trillion ఉంది. దీన్ని బట్టి ఎక్కడ చూసినా ఏదో ఒక వారు ఏవో ఒకటి ఉన్నాయి, మొత్తం వరల్డ్ మొత్తం గందరగోళంగా ఉంది. దీనివల్ల వరల్డ్కి ఏంటంటే క్రైసిస్ ఎకనామికల్గా చాలా బ్యాక్ అండ్ స్లో ఎకనామీ ఉంటుంది. మెయిన్ వచ్చేసి ఎఫెక్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఫియర్స్, ఆ తర్వాత జాబ్ మార్కెట్, జాబ్స్ లూజ్ అయిపోతాం. ఎందుకంటున్నా నేను జాబ్స్ లూజ్ అవుతున్నా అంటే ఎకనామీ అనేది కంట్రీ ఎకనామీ జీడిపి బలంగా ఉంటేనే మనకి వ్యాపారాలు బిజినెస్ జరుగుతాయి. ఆ బిజినెస్ వల్ల మనకి జాబ్లు అనేవి కొత్తగా క్రియేట్ అవుతాయి. ఆ క్రియేట్ అవుతే ఆబ్వియస్లీ ప్రజలు మనీ ఎర్న్ చేస్తుంటారు, స్పెండ్ చేస్తూ ఉంటారు. జీడిపి అంటే అదే కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఆబ్వియస్లీ జీడిపి గిట పెరుగుద్ది. ఆ జీడిపి పెరిగితే మనకి ఏంటంటే గవర్నమెంట్స్ ఇవన్నీ ఏంటంటే బ్యాంక్స్ ఉంటాయి, బ్యాంక్స్లో డిపాజిట్స్ అవన్నీ పెరిగి ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే దేశం అనేది చాలా అభివృద్ధి అయినట్టు ఉంటుంది. ఇప్పుడు మన ఇండియా విషయానికి వస్తే డైరెక్ట్ ఎఫెక్షన్ ఏంటంటే మన ఇండియా అనేది ఐటీ సర్వీస్ బేస్ మీద ఎక్కువ రెవెన్యూ జనరేట్ ఉంటుంది. ఎస్పెషల్లీ మనము ఇప్పుడు నేను ఉండే తెలంగాణలో హైదరాబాద్లో అయితే కేవలం ఐటీ మీదనే ఒక సగం దాకా మనకి రెవెన్యూ ఉంటుంది స్టేట్కి. గ్లోబల్లో ఇప్పుడు యుఎస్ కానీ
ఇరాన్ కానీ ఇంకా వార్ పెద్దగా ఎక్సలైట్ అయిందనుకో, పెద్ద వార్కి దారితీచ్చింది అనుకో, యుఎస్ కంపెనీస్ ఇప్పటికే ఫియర్ అయ్యి మార్కెట్స్ మొత్తం డౌన్ ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఇన్వెస్టర్లు వార్ ఉన్న దగ్గరికి రారు. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ ఉంటాయి కదా, వాళ్ళు రిస్క్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టరు. ఆబ్వియస్లీ మనకి ఇక్కడ గిట ఐటీ అనేది కొంచెం స్లో డౌన్ అవుద్ది. దానివల్ల ఆల్రెడీ ఇప్పుడు ఏఐ బబుల్ ఒకటి వచ్చింది. ఏఐ వచ్చేసి ఆల్రెడీ ఎన్నో జాబ్లు వెళ్తున్నాయి, చాలామంది లే ఆఫ్ అయిపోతున్నారు. కంపెనీస్ గిట కాస్ట్ కటింగ్కి చూస్తున్నాయి. ఇంకా ఈ రెండు దిక్కులు అవన్నీ చూస్తుంటప్పుడు మొత్తం బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఉంది. అసలుకి ఎట్లుందంటే ఒక దిక్కు నుంచి ఇటు యారో వస్తుంది, ఇంకో దిక్కు నుంచి ఇటు యారో వస్తుంది, ఎక్కడ నుంచి వస్తుంది. అన్ని దిక్కులు మనకే పడేటట్టుంది. మనకే కదా ఇక్కడ మన మిడిల్ ఈస్ట్ ఇంబ్యాలెన్స్ అయితే మొత్తం ప్రపంచం ఇంబ్యాలెన్స్ మొత్తం అయిపోతుంది. ఎందుకంటే ఇంబ్యాలెన్స్ క్రూడ్ ఆయిల్ మొత్తం అక్కడ నుంచి వస్తుంది. క్రూడ్ ఆయిల్ లేని నీకు ఏం వర్క్ జరుగుద్దని, ఏ వర్క్ జరగదు. కాబట్టి ఆబ్వియస్లీ మన ఇండియాకి మాత్రం చాలా డెఫినెట్లీ రాబోయే చేతిలో పెట్రోల్ చాలా రేట్ పెరిగిపోతుంది, అవైలబిలిటీ ఉండదు. మొత్తం ట్రాన్స్పోర్ట్ తినే ఫుడ్ నుంచి అన్నిటి నుంచి మనకి ఎక్కువనే ఉండదు. ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ యాక్షన్ తీసుకుంటున్నాయి, ఎమర్జెన్సీ యాక్షన్స్. ఎందుకు తీసుకుంటున్నాయంటే ఇప్పుడున్న క్రైసిస్ని ఎలా డీల్ చేయాలి, ఆయిల్ క్రైసిస్ని మెయిన్. ఇప్పుడు వచ్చే మిడిల్ ఈస్ట్లో ఉన్న అశాంతిని అన్ని ప్రపంచ కంట్రీస్కి కలిసి పీస్ టాక్స్ చేయమని పుష్ చేస్తున్నాయి. పీస్ టాక్స్ ఎప్పుడు అవ్వాలో ఎప్పుడు వాళ్ళకే తెలియాలి. అక్కడ యూఎస్ తగ్గట్లేదు, ఇటు ఇరాన్ అయితే అసలు తగ్గట్లేదు, ఇజ్రాయెల్ అయితే ఆబ్వియస్లీ తగ్గదు. బట్ వరల్డ్లో అన్ని కంట్రీస్ మాత్రం అందరితో డిప్లొమాట్స్ని పంపించి అక్కడ మిడిల్ ఈస్ట్లో అనేది పీస్ఫుల్ తెద్దామని ఉంది. ఆబ్వియస్లీ రావాలి గిట్ట, నేను కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు అన్ని యాక్షన్స్ ఎందుకు తీసుకుంటున్న ఎమర్జెన్సీ అంటే మెయిన్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. ఇప్పుడు ఆస్ట్రేలియా చూస్తే ఈరోజు రెడ్యూస్ చేశారు ట్యాక్స్ని, పెట్రోల్ మీద, డీజిల్ మీద, అక్కడ ఫ్యూయల్ మీద. ఒకప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ ఉండేది కదా, దాన్ని చాలా తక్కువ చేశారు. ఇంకోటి యాక్షన్స్ గిట చాలా స్ట్రిక్ట్గా కేర్ టేక్ చేస్తున్నారు, అన్ని డీల్ చేస్తున్నామని అక్కడ పిఎం చెప్పారు. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే ఆయిల్, వార్, ఈ రెండు కలిపి ప్రపంచానికి ఎఫెక్షన్. మీరేమనుకుంటున్నారు, ఈ వార్ ఇక్కడితో ఆగబోతుందా లేదంటే ఇంకా వరెస్ట్గా తయారవుతుంది? మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మీకు డైలీ ఇలాంటి న్యూస్ అప్డేట్స్, జియో పాలిటిక్స్ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. రైట్, బాయ్, ఉంటుంది. జై హింద్.